ప్రపంచంలో సైబర్ నేరగాళ్ల బారిన పడే దేశంలో భారత్ 2వ స్థానం. మన ఆశనే నేరగాళ్ల పెట్టుబడి, ఎంత నమ్మితే అంత మోసం. మన అత్యాశనే సైబర్ క్రిమినల్స్ అస్త్రం, ఎంత ఆశ పడితే అంత దారుణంగా మోసపోతాం. జాగ్రత్తగా ఉండకపోతే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయి. వేగంగా పెరుగుతున్న సైబర్ క్రైమ్స్, చేతులెత్తేస్తున్న ప్రభుత్వం. స్వీయ నియంత్రణ తప్ప వేరే మార్గం లేదా? భారతదేశంలో సైబర్ క్రైమ్స్ వేగంగా పెరుగుతున్నాయి. డిజిటల్ పేమెంట్లు, యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ్ వాడకం పెరగడంతో ఫిషింగ్, ఓటీపీ మోసాలు, ఇన్వెస్ట్మెంట్ స్కామ్లు, డిజిటల్ అరెస్టు మోసాలు వంటివి సాధారణంగా జరుగుతున్నాయి. ఇటీవల మాజీ సిబిఐ ఆఫీసర్ జేడీ లక్ష్మీనారాయణ వైఫ్ ఊర్మిళ భారీగా మోసపోయారు. స్టాక్ మార్కెట్లో పెడితే 500% రిటర్న్ వస్తాయి అంటే మొత్తం 2,58,00,000 పెట్టారు. తన దగ్గరున్న గోల్డ్తో పాటు తన భర్త లక్ష్మీనారాయణ దగ్గర ఉన్న గోల్డ్ కూడా తాకట్టు పెట్టి డబ్బులు పెట్టారు. తీరా చూస్తే మోసపోయారు అని తెలుసుకుని సైబర్ క్రైమ్స్ కు కంప్లైంట్ ఇచ్చారు. అలాగే కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర భార్య ప్రియాంక 55,000 వరకు మోసపోయారు. వీరే కాదు, ప్రభుత్వ అధికారులు, ఎన్ఆర్ఐలు కూడా చాలా మందే మోసపోయారు. అసలు సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతాయో చూద్దాం. సైబర్ క్రైమ్స్ ప్రధానంగా యూపీఐ, డిజిటల్ పేమెంట్ ఫ్రాడ్లు అంటే నకిలీ క్యూఆర్ కోడ్లు, ఫేక్ లింకుల ద్వారా ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ స్కామ్లు అంటే అధికంగా రాబడి వస్తుంది అంటే నమ్మి పెట్టుబడి పెట్టడం. అలాగే డిజిటల్ అరెస్టు మోసాలు అంటే పోలీసు లేదా సైబర్ సెల్ అధికారులుగా నటించి భయపెట్టడం. అలాగే ఆన్లైన్ జాబ్లు ఇస్తామని మోసం చేయడం. హనీ ట్రాప్, లవ్ ట్రాప్. ఆ తర్వాత ప్రధానంగా ఎక్స్టార్షన్ వంటి కేసులు భారత్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రపంచ దేశాల్లో అమెరికా మొదటి ప్లేస్లో ఉంటే భారత్ 2వ స్థానంలో ఉంది. మన దేశంలో ముఖ్యంగా మహిళలు, పెద్దలు ఎక్కువగా బాధితులవుతున్నారు. ఇప్పటి వరకు నమోదైన సైబర్ క్రైమ్ కేసులు, ఆర్థిక నష్టాన్ని చూసుకుంటే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లెక్కల ప్రకారం 2021 నుంచి 2025 వరకు సుమారు 65 లక్షల కంప్లైంట్లు నమోదయ్యాయి. 2024లో మాత్రమే సుమారు 22.68 లక్షల కేసులు రిపోర్ట్ అయ్యాయి. 2025లో 24 నుంచి 25 లక్షలు దాటాయి. ఈ కేసుల వలన 2024లో ప్రజలు 22,845 కోట్లు కోల్పోయారు. 2025లో ఇది 1,20,000 కోట్లు కోల్పోయినట్లు అంచనా. మరి పోలీసులు రికవరీ చేసిన కేసుల వివరాలు చూసుకున్నట్లయితే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా రియల్ టైంలో ఫ్రాడ్ ట్రాన్సాక్షన్లను బ్లాక్ చేస్తున్నారు. అంటే ఏదైనా ఫ్రాడ్ను గుర్తించి త్వరగా 1930కి కాల్ చేస్తే అధికారులు ఆ లింక్ ద్వారా డబ్బును ఫ్రీజ్ చేస్తున్నారు. ఆ తర్వాత ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ రికవరీ చేస్తున్నారు. అలా 2021 నుంచి ఇప్పటి వరకు సుమారు 5,000 నుంచి 6,000 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. 2025లో మరిన్ని మ్యూల్ అకౌంట్లు ఫ్రీజ్ చేసి కొన్ని వేల కోట్లు బదిలీ కాకుండా ఆపారు. మొత్తం నష్టంతో పోలిస్తే రికవరీ శాతం తక్కువగానే ఉంది. సుమారు 10 నుంచి 25% మాత్రమే. ఎందుకంటే చాలా కేసులు ఆలస్యంగా రిపోర్ట్ అవుతాయి లేదా అంతర్జాతీయ మ్యూల్ అకౌంట్లు ఉంటాయి. ఒక్కసారి ఇంటర్నేషనల్ మ్యూల్ అకౌంట్లోకి డబ్బులు వెళ్తే దాన్ని తిరిగి రికవరీ చేయడం కష్టం. కాబట్టి ప్రజలే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, సైబర్ డిపార్ట్మెంట్ చెబుతోంది. భారతదేశ రక్షణ వ్యవస్థ దీనిపై సుదీర్ఘంగా పనిచేస్తోంది. కానీ ఇంటర్నెట్ అనేది దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందడంతో అన్ని వైపులా ప్రభుత్వం కాపలా ఉండదు. ప్రజలే కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఈజీ మనీ కోసం ఏ లింక్ను ఓపెన్ చేయొద్దు. ఎవరు డబ్బులు ఊరికే ఇవ్వరు అని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, మీ డబ్బులు 2 3 అవుతాయి అనే లింకులను అసలు ఓపెన్ చేయకండి అంటూ ప్రభుత్వం చెబుతోంది. కానీ చాలా మంది ప్రజలు దాన్ని వినడం లేదు. నిజానికి డబ్బులు పోయిన అందరూ కంప్లైంట్స్ ఇవ్వలేదని ఒక సర్వే చెబుతోంది. చాలా మంది పరువు పోతుందని ఆగిపోతే మరికొంతమంది డబ్బులు పోయిన విషయం కూడా తెలియదని ఆ సర్వే చెబుతోంది. కాబట్టి స్వీయ నియంత్రణ పాటించడం, తెలియని లింకులను ఓపెన్ చేయకపోవడం బెటర్. అలాగే ఓటీపీని ఎవరితో షేర్ చేయొద్దు.